ఓం గం గణపతే నమః. నమస్తే అండి. ముందు వీడియోలో భగవద్గీత యొక్క ఉపయోగము, భగవద్గీత అంటే ఏమిటి, అది దాని యొక్క ప్రాముఖ్యత గురించి మరియు 1 నుంచి 4 శ్లోకాల పదముల యొక్క అర్థాలు, ప్రతి పదము యొక్క అర్థము, భావం తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో భగవద్గీతలోని ప్రథమ అధ్యాయంలో 5 నుంచి 11 శ్లోకాలు చదవటం నేర్చుకుందాము, భావంతో సహా అన్నమాట. ఇవి నేర్చుకునే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నుంచి శ్లోకాలను మొదలు పెడదాం. దృష్టకేతశ్చ కీతానాః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవాః. దృష్టకేతు, కేత అంటే దృష్టకేతుడును, చేకేతానాహ్ అంటే చేకితానుడు, కాశీరాజశ్చ కాశీరాజును, వీర్యవాన్ శక్తివంతుడైన, పురజిత్ పురజిత్తుడును, కుంతిభోజశ్చ కుంతిభోజుడును, శైభ్యశ్చ శైభ్యుడును, నరపుంగవః నరులలో శ్రేష్ఠుడైన. దీని అర్థం ఏంటంటే, దృష్టకేతువు, చేకీతానుడు, కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు మున్నగు సూరులైన మహాయోధులు కూడా ఉన్నారు అని అర్థం అన్నమాట. యుధామన్యశ్చ విక్రాంతా ఉత్తమౌజ్జాయశ్చ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవా మహారథః. యుధామన్యశ్చ యుద్ధమన్యుడను, విక్రాంతాః పరాక్రమవంతుడైన, ఉత్తమౌజ్జాయచ ఉత్తమౌజ్జుడను, వీర్యవాన్ గొప్ప శక్తివంతుడైన, సౌభాద్రః సుభద్ర కొడుకైన అభిమన్యుడును, ద్రౌపదేయశ్చ ద్రౌపదీ పుత్రులను, సర్వే ఏవ అందరును, మహారథః మహారథులను రథముల మీద నుండి యుద్ధము చేయు గొప్ప యోధులు. దీని భావం ఏమంటే, పరాక్రమవంతుడైన యుధామన్యుడును, శక్తివంతుడైన ఉత్తమోజ్జుడును, సుభద్రా కుమారుడును, ద్రౌపదేయులను అందరును, వీరందరూ మహాయోధులన్నమాట. అస్మాకంతు విశిష్టాయై తాని బోధద్విజోత్తమా నాయకాం మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకంతు మన యొక్క సేనలో, విశిష్ట ప్రధాన శక్తివంతులైన వారు, ఏ ఎవరో, తాన్ వారిని, విబోధ గుర్తింపును అంటే తెలుసుకొనుము, ద్విజోత్తమ ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నాయక నాయకులు, మను నా యొక్క, సైన్యస్య సైన్యమునకు యోధులకు, సంజ్ఞార్థం నీకు తెలియటకు, తాన్ వారిని, బ్రవీమి తెలుపుచున్నాము, తే నీకు. దీని భావం ఏంటంటే, బ్రాహ్మణోత్తమ నీకు తెలియట కొరకు నా సేవను నడుపుటకు ప్రధానంగా యోగ్యులైన సేవా నాయకులను గురించి ఇప్పుడు నీకు తెలిపెదను. అన్యే చ బహవః శూరా మదర్థే చక్త జీవితాః నానాస్త్రస్త ప్రహరణాః సర్వే యుద్ధ విశారదః. అన్యే చ ఇతరులను కూడా, బహవః పలువురు, శూరః వీరులు, మతర్దే నా కొరకు, చక్త జీవితాః జీవితమును కూడా విడుచుటకు సిద్ధమైన వారు, నానా శస్త్ర ప్రహరణాః పలు విధములైన ఆయుధములతో కూడిన వారు, సర్వే అందరును, యుద్ధ విశారదః యుద్ధమును విధానములగునందు నిపుణులు. దీని భావం ఏంటంటే, నా కొరకు ప్రాణములను విడువ సిద్ధమైన శూరులు ఇంకనూ పలువురు కలరు, వారందరూ
వివిధ శస్త్రాస్త్రములతో కూడిన వారు. యుద్ధ విజయమును దారితీరిన వారన్నమాట. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీష్మాభిరక్షితం. అపర్యాప్తం అపరిమితమైన, తత్ ఆ అస్మాకం మన యొక్క, బలం సైన్యం, భీష్మాభిరక్షితం భీష్మునిచే లెస్సగా రక్షింపబడినది, పర్యాప్తం తు పరిమితమైన, ఇదం ఈ, ఏతేషాం పాండవుల యొక్క, బలం సైన్యం, భీమాభిరక్షితం భీముని యొక్క జాగ్రత్తతో రక్షింపబడినది. దీని భావం ఏంటంటే మన సైన్యం అపరిమితం. మనం తాతగారైన భీష్మునితో చక్కగా రక్షింపబడుచున్నాం. కానీ భీమునిచే నిపుణముగా రక్షింపబడు పాండవులు సైన్యం పరిమితంగానున్నది. అయనేషశ్చ సర్వేషు యదా భాగామవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతా సర్వ ఏవ హి. అయనేషశ్చ ముఖ్యస్థానములందు, సర్వేషు అన్నిటి యందును, యథాభాగం వివిధములైన ఏర్పాట్ల ప్రకారం, అవస్థితః ఉన్నవారై, భీష్ముని అభిరక్షంతు రక్షింతురుగాక, భవంతః మీరు, సర్వ ఏవ హి అందరును కూడను. దీని భావం ఏంటంటే మీరందరూ సేనా వ్యూహం ప్రవేశమునందలి ఆయా ముఖ్యస్థానాలలో నిలిచియుండి భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణము నొసంగవలయును. 5 నుంచి 11 శ్లోకాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా భగవద్గీతలోని ప్రథమోధ్యాయంలో. మరికొన్ని వేరొక వీడియోలో నేర్చుకుందాం.